మెప్మా ఆర్పీలకి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019లో ఆర్పీలకి 8,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని 2,000 రూపాయలు ఎస్ఎల్ఎఫ్ల నుంచి తీసుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోలో పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేటటువంటి పదం చేర్చడం వలన 8,000 రూపాయలు వేతనం కూడా అందరికీ రానటువంటి పరిస్థితి ఉన్నది. వర్క్ ఏమో రోజు రోజుకి పెరుగుతూ ఉంది, ఆన్లైన్ వర్కులు పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు పొలిటికల్ లీడర్లు ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలకి పొదుపు మహిళల్ని అక్కడికి సమీకరించేటటువంటి పని రోజు ఉంటా ఉంది. కమిషనర్లు రకరకాల పేర్లతోటి ఈరోజు ఆర్పీల మీద ఒత్తిడి చేసి జనాన్ని సమీకరించమని వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆర్పీలకు మాత్రం కనీస వేతనాలు చెల్లించడం లేదు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన సందర్భంగా మెప్మా ఎండీ గారితో జరిగినటువంటి చర్చల ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారం అవటానికి వీలుగా కొన్ని ఒప్పందాలు జరిగినాయి. కాలపరిమితి సర్కులర్ని అభియన్స్లో పెట్టారు, సంతోషం. అలాగే ట్యాబులు ఇవ్వమని అడిగాం, ట్యాబులు ఇచ్చారు. కానీ ఆ ట్యాబులో వర్క్ చేయడానికి వీలుగా ఉండేటటువంటి పద్ధతి కాకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్లకు సంబంధించి మాత్రమే పనిచేసేలాగా దాన్ని మ్యానిఫై చేశారు. దాని వలన ఒక ఫోటో తీయాలన్నా ఎక్కువ వాట్సాప్ల నుంచి పని నడుస్తూ ఉంటుంది, వాట్సాప్ లేకుండా చేశారు. కాబట్టి ఆ ట్యాబ్ను కూడా జనరల్ ట్యాబ్ లాగా మార్చేటటువంటి పని చేయాలి. అన్ని రకాలైనటువంటి పద్ధతిలో ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దానికి సిమ్ కార్డ్స్ ఎస్ఎల్ఎఫ్ల నుంచి తీసుకోమనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల రకమైనటువంటి పని జరగలేదు. దాన్ని సక్రమంగా చేసే పని చేయాలి. ఒక యాప్ ఇచ్చినప్పుడు ఆ యాప్లో పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ యాప్ ఇచ్చేసి మీరు వర్క్ చేసుకోండి, లింక్ పంపించి మీరు వర్క్ చేసేసుకోండి అనేటటువంటి పద్ధతిలో చెప్తే ఆర్పీలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఆ వర్క్ చేయకపోతే వేతనాలకి పనికి ముడిపెట్టి వేతనాల్ని కోత పెట్టేటటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి యాప్ల మీద అవగాహన కల్పించేటటువంటి పని ప్రభుత్వం ప్రత్యేకంగా ఫిజికల్గా చేయాలి, ఆన్లైన్లో కూడా ఆ రకంగా చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు యూనిఫామ్ ఇస్తామన్నారు, ఐడి కార్డ్స్ ఇస్తామన్నారు, ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు. వీటికి సంబంధించి ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అలాగే చదువుకొని చాలా కాలం నుంచి పనిచేస్తా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సీఓలుగా ప్రమోట్ చేయాలని కోరుతా ఉన్నాం. పాలకులు మారినప్పుడల్లా ఆర్పీల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది. రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి, తొలగింపులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే ఆర్పీలకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఆ స్కీమ్ నుంచి వస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకి ఉపయోగించేటటువంటి పద్ధతిలో దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆర్పీల మీద ఎక్కువ వర్క్ చేసేది ఆర్పీలు, మొత్తం పొదుపు మహిళలందరిలో పనిచేసేది ఆర్పీలు. కానీ దానికి సంబంధించినటువంటి ఆర్పీలకి వేతనాలు సక్రమంగా చెల్లించకుండా ప్రభుత్వం ఈరోజు వేధించేటటువంటి పని చేస్తూ ఉంది. కనీస వేతనాల కోసం, ఇతర డిమాండ్ల కోసం రాబోయే కాలంలో ఆర్పీలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కృష్ణా జిల్లా మెప్మా ఆర్పీల జిల్లా మహాసభ గుడివాడలో జరుగుతూ ఉంది. ఈ మహాసభని జయప్రదం చేయడం కోసం జిల్లా నలుమూల నుంచి ఆర్పీలు వచ్చారు. ఈ జిల్లా పీడీ గారు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలి. మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పేటటువంటి ప్రభుత్వాలు ఆ మహిళల కోసం పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కే ధనలక్ష్మి, మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.